హాయ్ అండి, నమస్తే. మామూలుగా వచ్చేసి మనం అందరూ గూగుల్ రివ్యూస్ దానికి సంబంధించినవి చాలా మంది 5 స్టార్ రేటింగ్ ఇస్తాం, 4 స్టార్ రేటింగ్ ఇప్పిస్తాం అని చెప్పేసి చాలా మంది మీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు. అండ్ మేము కూడా అదే విధంగా కేటగిరీలో అనుకుని ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి మాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. బిజినెస్ సోల్మేట్ మై బ్రాండ్. అండ్ నేను ఒక యూట్యూబర్ ని, డిజిటల్ మార్కెటర్ ని, ఇంకా ఎంటర్ప్రెన్యూర్ ని, ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. మల్టిపుల్ సెక్టార్ ని టచ్ చేసినాను కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఒక నెగటివ్ రివ్యూ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ మధ్య కాలంలో చాలా మంది అప్ టు డేట్ ఉండకపోవడం వల్ల చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఓనర్స్ వెనక్కి పడిపోయి ఉంటారు. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే 20 బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ దగ్గర మీరు సర్వీస్ తీసుకొని వీళ్ళ దగ్గర ఇంతే ఉంటది, అందరూ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఫేక్ మార్కెటింగ్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. సో దీంట్లో భాగంగా నేను ఒక రివ్యూ నా సైడ్ నుంచి నేను అంటే యూజ్ చేసే సీక్రెట్ స్ట్రాటజీ, నా బిజినెస్ కి, నా కస్టమర్, నా క్లయింట్ యొక్క బిజినెస్ కి యూజ్ చేసే స్ట్రాటజీ రివీల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ లిమిటెడ్. సో నేను ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది అనే ధైర్యంతోనే ఈ పని చేస్తున్నాను. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఒక బిజినెస్ ఓనర్ అయి ఉంటే ఈ వీడియో అయితే మీకు లైఫ్ టైం యూజ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీంట్లో వచ్చేసేసి ఏంటంటే ఫర్ సపోజ్ మేము ఒక హాస్పిటల్ దానికి సంబంధించినది మార్కెటింగ్ చేస్తున్నాం, దానికి రివ్యూస్ మేము నెగిటివ్ రివ్యూస్ ఇప్పిస్తాం అనమాట. సార్ ఏం సార్ మీరేంది అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తామంటే మీరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తారంటున్నారు అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఒక హాస్పిటల్ దానికి సంబంధించిన డాక్టర్ వచ్చేసి ఫేమస్ అండి. ఆ డాక్టర్ ఫేమస్, నేను పేరు రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే లేని మార్కెట్ క్రియేట్ చేస్తున్నామని అభిప్రాయం కూడా మీకు కలగొచ్చు. అందుకోసమనే నేను ఆయన పేరు రివీల్ చేస్తలేను. సో వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్, ఆయనకేమో ఆఫ్లైన్ లో పేషెంట్స్ భారీగా వస్తుంటారు, బట్ ఆన్లైన్ లో రివ్యూస్ వేరే కాంపిటీటర్స్ చూస్తే ఆయన మమ్మల్ని సంప్రదించడం అయితే జరిగింది. సో దాని ద్వారా మేము ఏం చేసాము అంటే ఒక రివ్యూ ఇచ్చాం, 1 స్టార్ రేటింగ్ రివ్యూ. అందరు 5 స్టార్ ఇస్తామంటారు కదా, మేము 1 స్టార్ ఇచ్చామండి. మీ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ పాజిటివ్ ఎప్పుడు చదవరు. వీడి చేసిన దరిద్రాలు ఏంది, వీడు వాడు అంటున్నాను, క్షమించండి. బట్ బయట జనాలు మాట్లాడే వర్షన్ లోనే నేను మాట్లాడుతున్నాను. మీ బిజినెస్ గురించి నేను ఓపెన్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను అంతే. సో వీడు ఎన్ని దరిద్రాలు చేసినాడు, వీడి బిజినెస్ లో ఏదో ఒక మైనస్ పాయింట్ ఏంటది, అది ఏందనే చూద్దాము అని చెప్పేసి వస్తాడు. సో దాంట్లో భాగంగానే నేను పెట్టిన రివ్యూ ఏంటి అంటే వేరే వాళ్ళతో పెట్టిస్తాం. మేము గూగుల్ రివ్యూస్ కూడా పర్చేస్ చేపిస్తాము. బట్ బయట వాళ్ళతో కాకుండా మాకంటూ ఒక టీం ఉంది. ఆ టీం త్రూ పిఆర్ఓ టీమ్స్ అవి ఇవి అంటారు కదా, అటువంటి టీమ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ వర్కౌట్ చేసామన్నమాట. దీంట్లో భాగంగా ఏంటి అంటే అవతల ఉన్న రివ్యూ పర్సన్ ఏదైతే ఇచ్చినాడో అది చెప్తున్నాను. పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, చాలా టైం కన్జ్యూమ్ అయింది, అసలు నాకు నచ్చలేదు అంతసేపు క్యూలో వెయిట్ చేయడం, ఇదంతా నాకు ఇరిటేషన్ ప్రాసెస్ అనిపించింది. బట్ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ట్రీట్ చేసిన విధానం కానీ, ఆయన చూసి ఆ మెడికేషన్ ఇచ్చిన ప్రాసెస్ కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఆ క్యూ ప్రాసెస్ అయితే నాకు నచ్చలేదు. అంతమంది జనాలు చూసే లోపల నాకు అక్కడ ఉండబుద్ధి కూడా కాలేదు. అంతమంది జనాల మధ్యన ఆ క్యూ సిస్టమ్ అనేది బాగు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి జస్ట్ ఒక 1 స్టార్ రేటింగ్ ఇచ్చి ఆ మ్యాటర్ పెట్టేసి పబ్లిష్ చేసినాం ఆ రివ్యూని. దానివల్ల ఆయనకి సేల్ కూడా జరిగినట్టు ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి దీని యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఏ విధంగా ఉంటుందనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీని వెనకాల సైన్స్ ఏంటి అంటే క్యూ ఎక్కువ ఉంది అంటే, జనాలు ఎక్కువ ఉన్నారు అంటే ఆ డాక్టర్ మంచిగా చూస్తున్నాడనే కదా మీనింగ్. సో అదే విధంగా కాబట్టి బై డిఫాల్ట్ అవతల ఉన్న ఆడియన్స్ అంటే కస్టమర్స్, మీ యొక్క కస్టమర్స్ కి ఏమని చెప్తున్నాము, అరే నాయన ఈ డాక్టర్ మంచిగా చూస్తున్నాడు, అందుకే ఎంతమంది జనాలు ఉన్నారు, మంచి హస్తవాస్తి డాక్టర్ ఉన్నాడు, వచ్చేసేయండి మంచిగా చూపించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాం. ఇంకో రివ్యూ, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేది చాలా స్లో చేసినాడు, 1-2 సిట్టింగ్స్ అయిపోతాయి అనుకుంటే 5 సిట్టింగ్స్ చేసినాడు. బట్ నా హెయిర్ అయితే మంచిగా రీస్టోర్ అయిపోయింది, నాకు స్కిన్ బాగా అనిపిస్తుంది, గ్లోయింగ్ అనిపిస్తుంది అని చెప్పి రివ్యూ పెట్టించినాం. దానికి రిప్లై కూడా ఇక్కడ ఉత్తర రివ్యూ ఇప్పడమే కాదండోయ్, రిప్లై కూడా ఇవ్వాలా. మా సైడ్ నుంచి మళ్ళీ మేము ఇచ్చేది ఉంటుంది కదా, అంటే ముందు పోయి ఒకటి వెనకాల నుంచి ఇంకోటి ఇవ్వాల్సింది వస్తుంది అనమాట. రిప్లై ఇచ్చే దాంట్లో సారీ ఫర్ ద డిలే ట్రీట్మెంట్ అని చెప్పి ఇచ్చేసేసి మేము స్టెరాయిడ్స్ ఇచ్చి మీ హెయిర్ ఇంపాక్ట్ ఇమీడియట్ గా రిజల్ట్ తెప్పియొచ్చు, అది టెంపరీగా ఉంటుంది. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మీ బాడీ లాంగ్ రన్ లో మీ బాడీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మేము స్టెరాయిడ్స్ లేని ట్రీట్మెంట్, స్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చేసేసి రిప్లై ఇప్పించాం. సో ఇక్కడ ఏమైతుందంటే ఆ రివ్యూస్ ఎవడైతే చదువుతుంటాడో లేట్ గా ట్రీట్మెంట్ ఇప్పించినాడు అంటే 1 స్టార్ రేటింగ్ అని కాదు, 2 స్టార్ 3 స్టార్ ఏ సెక్టార్ అయితే జనాలు చూస్తారో నెగిటివ్ ఉందో అక్కడ మార్కెట్ చేస్తున్నాము, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే అవతల క్వశ్చన్ వేయించినాం, యువతల ఆన్సర్ వేయించినాం. FAQs త్రూ కూడా మేము రివ్యూస్ అనేది చేస్తుంటాం అనమాట. ఒక గూగుల్ రివ్యూని మేము ఏ విధంగా వాడుతున్నాము అనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా వచ్చేసేసి వేరే ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారనమాట మా క్లయింట్. సో ఆ ఇంటీరియర్ డిజైనర్ కి రివ్యూస్ ఇప్పించాం. ఎలా ఇప్పించాము అంటే పనికి వచ్చిన వాళ్ళు అయితే చాలా రఫ్ గా బిహేవ్ చేసినారు,
హార్డ్ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళు మామూలుగానే కొంతమంది రఫ్ ఉంటారు, కొంతమంది మంచిగా ఉంటారు. బట్ నేను అది అనలైజ్ చేశాను. సో కస్టమర్కి ఎక్కడ గొడవ రావచ్చు ఏంది అని మొత్తం అనలైజ్ చేసుకొని, ఓకే ఆ పర్టికులర్ ప్రోడక్ట్, ఆ పర్టికులర్ సర్వీస్ ఇచ్చే వ్యక్తి దగ్గర మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వచ్చి ముందర పెట్టిచ్చేసేసి, అండ్ ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ కూడా మంచి చేస్తున్నారు, మంచి డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్. అటువంటి వాళ్ళకి నేను చేస్తున్న స్ట్రాటజీస్ ఇవి. అన్నిసార్లు ఇది పనిచేస్తా అని చెప్పలేను, ఎందుకంటే మీ దరిద్రం కొద్దీ అందరికీ అదే ఉంది అంటే ఎవ్వరు ఏం చేయలేమన్నమాట. ఇప్పుడు పాయింట్కి వస్తే బిజినెస్ ఓనర్, ఇంటీరియర్ డిజైనర్ బిజినెస్ ఓనర్ దానికి సంబంధించిన రివ్యూ ఎట్లా ఇచ్చామంటే, గూగుల్లో ఆ పర్టికులర్ పర్సన్ పేరు, బిజినెస్ ఓనర్ ఏమో మంచిగా చూసినాడు, కానీ కింద పని చేసే వాళ్ళు చాలా రఫ్ గా మాస్ గా మాట్లాడడం, మనుషులకు సార్ రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడము, సార్ మేడం అని ఏం చెప్పకుండా గొడవతో మాట్లాడినట్టు మాట్లాడడము, వాళ్ళతో మాకు గొడవ జరగడము, మాకు వర్క్ స్లోగా చేయడం, ఇట్లాంటివి జరిగినాయి. బట్ ఆ పర్టికులర్ ఇంటీరియర్ డిజైనర్ వచ్చేసి ఇమీడియట్ గా దాన్ని సార్ట్అవుట్ చేసి విత్ ఇన్ 3 days లో వాళ్ళని చేంజ్ చేసి, స్టాఫ్ మెంబర్స్ అంతా చేంజ్ చేసేసి, మాకు కావాల్సిన రిజల్ట్ అయితే విత్ ఇన్ 1.5 months లో ఇచ్చినారు. వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పేసి, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ ఇమీడియట్లీ అని ఆ పర్టికులర్ బిజినెస్ నేమ్ ఓనర్ ని పెట్టించేసేసి రివ్యూ ఇప్పించినాం. సో ఇక్కడ అవతల నిజానికి ఇంటీరియర్ డిజైనర్స్ మంచిగా డిజైన్ చేస్తారు, బట్ కింద ఉన్న వాళ్ళు పని చేసేదాన్ని బట్టే ఆడ వాళ్ళకి మొత్తం వాళ్ళ బిజినెస్ దానికి సెట్ అవుతుంది కదా. సో ఈ విధంగా జరిగిందనమాట. నేను అక్కడ అంటే అందరూ అలానే ఉంటారని కాదు, బట్ నేను ఎక్కడైతే మైనస్ పాయింట్స్ చూసానో అవి. ఇది ఇంటీరియర్ డిజైనర్ది, దీనివల్ల వాళ్ళకు కూడా లీడ్ జనరేట్ అయింది. అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళ కాడికి వచ్చినప్పుడు ప్రాపర్టీస్ నేను స్టార్టింగ్లో గూగుల్ రివ్యూస్ పెట్టించేదానికి, ప్రాపర్టీస్ నేను ఫస్ట్ చాలా ప్రాపర్టీస్ చూశాను. వీళ్ళు తీసుకుపోయిన ప్రాపర్టీస్ కూడా ఊరు అవతల ఉంది, ఏం డెవలప్మెంట్ ఉంటుంది ఏంది అని చెప్పేసి అనుకున్నాను. వీళ్ళ ప్రీవియస్ వెంచర్స్ ఏ ఉన్నాయో అవన్నీ చూసినా అనమాట. అవి సిటీలోకి కనెక్ట్ అయినాయి. సిటీలోకి కనెక్ట్ అవ్వడం వల్ల అవతల ఉన్న వాళ్ళకి కూడా రీసేల్ వాల్యూ పెరిగింది. సో నేను ఇది అనలైజ్ చేసేసి వాళ్ళది ఒకటే చెప్పాను, నేనైతే ఇంతకుముందు ఈ పర్టికులర్ వెంచర్ లో ఇన్వెస్ట్ చేసింటి, చాలా టైం పట్టింది అనిపించింది. బట్ కట్ చేసి చూస్తే వేరే మా ఫ్రెండ్స్ కూడా పెట్టినారు ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రాపర్టీస్ వచ్చేసి వాల్యూ ఎంతైతే ఉందో అంతే ఉంది. బట్ మా ప్రాపర్టీస్ కాడికి వచ్చే లోపల కొంచెం వాల్యూ అనేది పెరిగింది. అండ్ కొంతమందివి ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఈ హైడ్రా దాంట్లో ఇట్లా వెళ్ళిపోవడము, ఇండ్లు కూల్చివేత ఇట్లాంటివి జరిగినాయి. బట్ మా కాడికి వచ్చే లోపల అదృష్టం కొద్దీ మేము తీసుకున్న పర్టికులర్ ప్రాజెక్ట్ లో చాలా బాగుంది. అండ్ సిటీకి దూరంగా అనుకునే లోపలనే అది విత్ ఇన్ 3 years లోనే అది సిటీలోకి అటాచ్ అవ్వడం అయితే జరిగింది. ఆ ట్రాన్స్పోర్టేషన్ వల్ల, అఫ్ కోర్స్ అక్కడ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ బాగుండడం వల్లనే జరిగింది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్టికులర్ వెంచర్ లో ఇన్వెస్ట్ చేశాను అని చెప్పేసి కస్టమర్ త్రూ గూగుల్ రివ్యూ ఇప్పించినాం అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే, ప్రజెంట్ వాళ్ళ మైనస్ పాయింట్స్, అవతల మార్కెట్ లో ఏవైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో ఆ దానికి సంబంధించినది ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళ పాత వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ యొక్క డీటెయిల్స్ చెప్పి, కొత్త వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మంచిది ఇన్వెస్ట్మెంట్ చూడండి రండి అని చెప్పి ఒక ప్రాసెస్. అంటే మేము ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తున్నాము అంటే ఇంట్రడక్షన్, కంటెంట్, కన్క్లూజన్ ఏ విధంగా అయితే పెడతామో ఆ టైప్ లో ఒక రివ్యూ కన్స్ట్రక్ట్ చేసినాం అనమాట. సో నెగిటివ్ చెప్తే కూడా మంచిగా చెప్పాలా, పాజిటివ్ చెప్తే దాన్ని ఇంకా మంచిగా చెప్పాలా. ఈ టైప్ లో మేము ఒక్కొక్క రివ్యూని స్ట్రాటజైజ్ చేసి గూగుల్లో రివ్యూస్ ఇస్తుంటాము. సో అది ప్యాకేజెస్ ఉంటాయి, డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్న ప్యాకేజ్ వాళ్ళకి వేరే, అండ్ ఓన్లీ గూగుల్ రివ్యూస్ వరకు తీసుకున్న ప్యాకేజ్ కూడా వేరే అనమాట. సో మార్కెట్ లో వేరే వాళ్ళ దగ్గర రివ్యూస్ అందరు ఇస్తాము అంటుంటారు, ఒక 1000 రూపాయలు పెడితే కూడా వస్తాయి రివ్యూస్. బట్ మా అక్కడ కాస్ట్లీ అయినప్పటికీ మేము ఇంత స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మాది ఎక్స్పెన్సివే. అండ్ మా థాట్ ప్రాసెస్ అంతా మీ బిజినెస్ దానికి సంబంధించినది అనలైజ్ చేసి, మీ గతము, భవిష్యత్తు, ప్రెజెంట్ ఈ మూడింటిని బేస్ చేసుకొని మేము స్ట్రాటజైజ్ చేస్తాం కాబట్టి వీఆర్ ఎక్స్పెన్సివ్. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ బిజినెస్ సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.